Gospel according to Matthew, chapter 16, reading all together, verse 18. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. మరొకసారి చూద్దాం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. ప్రార్థన. ప్రేమగల మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభువారి దివ్యమైన, ధన్యకరమైన, దీర్ఘశాంత దయగలిగిన నామమున నీ కృపాసింహాసనము సమీపించి నీ తేజో మహిమ నివసించు స్థలములో నుండి నీ నామమున ధూపం వేయటానికి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న నీ అనాదికాల ఏర్పాటు కొరకై స్తోత్రములు. మా పక్షమున మీరు చూపిన ప్రేమ వింతైనదైనందుకు వందనములు చెల్లిస్తున్నాం. ఆ ప్రేమను వెల్లడి చేయుట కొరకై కాలము సంపూర్ణమైనప్పుడు దైవ కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉద్భవించి పాపమెరుగని వాడిగా జీవించి మా పాపములన్నింటినీ శిలువలో మోసుకొని రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి దేవుని మహామహుని కుడిపార్శ్వమున ఆసీనుడైనందుకు స్తోత్రములు. ఆ ప్రియ ప్రభువును మేము సంస్కరించి సన్నతించి స్తుతించున్నట్లు జ్ఞాపకం చేసుకుని మాకు ఇలాంటి తరుణాలు అనుగ్రహిస్తూ ఉన్నందుకు వందనములు చెల్లిస్తున్నాము. నిన్నటి దినము మానవ హద్దుబాటులో మీరు చేసిన సహాయము కొరకై స్తోత్రములు. ఈ దినము నీ వాక్యము మాకు అనుగ్రహించుము, నీ సన్నిధి చేత మమ్మల్ని ఆవరింప చేయుము. మాకిచ్చిన మంచి పాటల సమయం కొరకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. కనబడని విభాగాలలో పరిచర్య చేస్తున్న వారందరిని బట్టి స్తోత్రములు. వారికి అవసరమైన బహుమానం అనుగ్రహించుము. కీడు నుండి, అపాయం నుండి వారిని కాపాడము. దుష్టుని యొక్క పన్నాగము నుండి మీ ప్రజలైన వారిని తప్పించమని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాలం మరొక్కసారి నీ మాట కొరకై నీ సన్నిధిలో ప్రవేశించి విజ్ఞాపన చేస్తున్నాం. మా ప్రార్థన ఆలకించి మాతో మాట్లాడుట కొరకై మా మధ్యలో దిగి వచ్చి సంచరించమని ప్రార్థిస్తున్నాం. యెహోవా సెలవిమ్ము, నీ దాసుడు ఆలకించుచున్నాడు అన్న మాట మా యొద్ద నుండి వచ్చినట్లు చేయండి. సైన్యములకు అధిపతి యెహోవా వాక్కిదే, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అన్న మాటలు మా మధ్యలో ప్రతిధ్వనించినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. నన్ను కడిగి పరిశుద్ధపరచుము, నీ మాటలు నా నోట ఉంచుము, నీ నామ మహిమ కొరకై వాడుకొనుము. ఖాళీగా నీ సహాయ స్థితిలో నీ ప్రజల ఎదుట నీ వైపు చూస్తుండగా ఆదరించి ధైర్యపరిచి హక్కున చేర్చుకున్నట కొరకై దిగిరమ్ము. మీరే మాకు సహాయం ఇచ్చేయమని మీ ప్రజల ప్రార్థన భూమి మీద నిలువబడుతూ వాగ్దానములు చేపట్టుచు యేసు ప్రభు వారి ప్రార్థన ఆలకించు జవాబిచ్చు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును
అన్న గంభీరమైన మాటను ఆధారం చేసుకుని దేవుని వాక్యంలో ఉన్న కొన్ని విషయాలు మనం పరిగెరుకోవటానికి ఆరంభించాం. నిన్నటి దినాన ఈ వాక్యాన్ని 3 విభాగాలుగా మనం ఆలోచించాం. మొదటిది ద కమెన్స్మెంట్ ఆఫ్ ద చర్చ్, సంఘ ప్రారంభము. రెండవది ద కాన్సెప్ట్ ఆఫ్ ద చర్చ్, సంఘ మూల సిద్ధాంతము. మూడవది ద కన్సలేషన్ ఆఫ్ ద చర్చ్, సంఘం యొక్క ఓదార్పు. ఈ దినం ఉదయకాలం మీరు అనుమతిస్తే 4వ మాటను గురించి ఆలోచిస్తాం. ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద చర్చ్, సంఘం యొక్క గుణలక్షణములు. సంఘము యేసుక్రీస్తు శరీరము. సంఘము విలువ పెట్టుకున్న దేవుని సాంపాద్యము. సంఘము ఉచితమైన సొత్తు కాదు. ఇది నీ సంఘము కాదు, మా సంఘము కాదు, మన సంఘము కాదు. ఇది దేవుని సంఘము. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని దేవుడు సెలవిచ్చాడు. ప్రేమకు ప్రతిరూపమైనదే ఈ సంఘము. లోకములో ప్రేమకు ప్రతి కానుక మనము చూడవచ్చు. ప్రపంచంలోని 7 వింతలలో ఓ వింతైన ఆగ్రాలోని తాజ్మహల్ ఓ ప్రేమ కానుక. షాజహాన్ ముంతాజ్ మహల్ను ప్రేమించి తనతో జీవించిన కాలములో ఆ ప్రేమను ఆమె పక్షాన విస్తారముగా చూపిన తర్వాత కొంతకాలానికి ఆమె చనిపోతే, ఆమె చనిపోయినప్పుడు ఆమె లేని బాధ ఆ రాజు భరించలేకపోగా ఆమె చనిపోయిన స్థలంలో ఓ అందమైన సమాధి తాజ్మహల్. 22 సంవత్సరాలు రోజుకి 20,000 మంది పనివారి చేత, రోజుకు 1000 ఏనుగుల చేత నిర్మించబడిన గొప్ప కట్టడం తాజ్మహల్. ఓ రాజు తన భార్య యొక్క ప్రేమ సూచనగా 22 సంవత్సరాలు ప్రపంచ 7 వింతలలో ఓ వింతైన తాజ్మహల్ను కట్టగలిగితే, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, యేసుక్రీస్తు ప్రభువు తాను ప్రేమించే సంఘము కొరకై భూమి మీద నిర్మిస్తున్న అద్భుతాలన్నిటికంటే ఓ అద్భుతం దేవుని సంఘం. ఇది 22 ఏళ్ళు మాత్రమే కట్టబడే సంఘం కాదు. ఇది కేవలం 20,000 మంది పనివారిని ప్రతిరోజు వాడే సంఘము కాదు. ఇది కేవలము ప్రతిరోజు 1000 ఏనుగుల యొక్క సహాయం తీసుకొని కట్టబడే కట్టడం కాదు. ఇది దేవుని సంఘం. దాదాపు 6,000 సంవత్సరాల నుండి ఈ కట్టడం నిర్మించబడుతుంది. దాదాపు 6,000 సంవత్సరాల నుండి వేల కొలది, లక్షల కొలది, కోట్ల కొలది ప్రజలు ఈ కట్టడంలో పాలు పొందుతూ ఉన్నారు. దాదాపు 6,000 సంవత్సరాల నుండి ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు ఈ కట్టడాన్ని నిర్మిస్తున్నాడు. ఈ కట్టడం ఇంకెంత మహోజ్వలమైన ఘట్టం. ఈ కట్టడం ఎంత అతిశయోక్తికి కారణమైన ప్రేమ చిహ్నం. ప్రపంచంలో 7 వింతల్లో ఓ వింతైన తాజ్మహల్ను దర్శించడానికి తండోపతండాలుగా ప్రజలు చేరి వస్తే, ప్రపంచ చరిత్రలో పరలోకపు వింతైన దేవుని సంఘాన్ని దర్శించడానికి ప్రజలు తండోపతండాలుగా చేరి వచ్చట న్యాయమా, అన్యాయమా? సంఘం దేవుని ప్రేమా చిహ్నం. ఈ ప్రేమా చిహ్నమైన సంఘములో దేవుని ప్రేమను ఎరుగుతూ దేవుని కొరకు మనం ముందుకు సాగిపోవాలని కోరుచూ ఉన్నాడు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. దేవుడి మాట పేతురుతో శిష్యులతో సెలవిచ్చిన తర్వాత దీని అక్షరానుసారమైన నెరవేర్పు అపోస్తుల కార్యము 2వ అధ్యాయం నుండి ఆరంభించిన సంగతి మనకు తెలుసు. అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో మొదటి సంఘమైన యెరూషలేము నిర్మించబడింది. ఆ తర్వాత తిరిగి సంఘాలు విస్తరిస్తూ వచ్చినాయి.
అపోస్తుల కార్యములో చాలా సంఘాలను గుర్చిన సంగతులు గ్రంథస్థం చేయబడ్డాయి. మీరు అనుమతిస్తే ఈ మొదటి సెషన్లో మొదటి సంఘమైన యెరూషలేముకున్న లక్షణాల గురించి మీ గమనానికి నేను తీసుకురావాలని కోరుచున్నాను. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద చర్చ్, సంఘముకున్న సుగుణములు, లక్షణములు. ఓ సంఘం అంటే ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి? యెరూషలేం అనే సంఘం ఎలాంటి లక్షణాలు కలిగి ఉంది? యెరూషలేం అంటే అర్థం ఏంటి? జెరు ప్లస్ షాలేం. జెరు అనే దానికి ఒక అర్థం ఏంటి? యెహోవా జీరే, యెహోవా చూచుకొనును. షాలేం అంటే అర్థం ఏంటి? సమాధానము. యెహోవా చూచుకొను సమాధానము కలిగిన పట్టణం యెరూషలేం. ఇంకొక అర్థం ఏంటంటే జెరు అంటే పట్టణం, షాలేం అంటే సమాధానం, సమాధానకరమైన పట్టణం. అదే యెరూషలేము. ఎక్కడ సమాధానం ఉంటుందో అక్కడ యెరూషలేము. ఎక్కడ యెహోవా చూచుకుంటాడో అక్కడ యెరూషలేము. ఆ అనుభవంలోనికి ప్రతి క్రైస్తవుడు రావాలని దేవుడు కోరుచూ ఉన్నాడు. మరి యెరూషలేము సంఘమును దేవుడు ఎలాగ ఆరంభించాడు? యెరూషలేము సంఘ విషయమై దేవునికి కలిగిన పట్టింపు ఏంటి? ఈ సంఘం ఆవిర్భవించటానికి ప్రార్థన చేసిన ప్రార్థనా వీరుల యొక్క సంగతి మనకు పరిచయం. ఈ సంఘానికి కనీసం 5 ప్రాముఖ్యమైన లక్షణాలు ఉన్నట్లు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో మనం గమనించవచ్చు. ఈ యెరూషలేము సంఘానికి ఉన్న మొదటి ప్రాముఖ్యమైన లక్షణం ఏంటి? ఇట్స్ ఏ పయస్ చర్చ్. ఇది ఎంతో భక్తి కలిగిన సంఘం. సంఘము అన్న తర్వాత భక్తి ఖచ్చితంగా ఉండి తీరాలి. సంఘాలు 2 ఉన్నాయి. మొదటి సంఘం ఏంటి? తిమోతికి పౌలపోస్తులుడు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. తిమోతికు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. ఆయనను నేను ఆలస్యము చేసినడలా దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో. ఈ వాక్య ప్రకారము ఓ సంఘాన్ని మనం చూస్తున్నాం. అది దేవుని సంఘము. ఈ దేవుని సంఘము జీవము కలిగి ఉన్నది అన్న విషయం మనకు పరిచయమే. అయితే దేవుని సంఘము కానిది కూడా ఒకటి ఉంది. అదేంటి? 26వ కీర్తన 5వ వచనం. 26వ కీర్తన 5వ వచనం. దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. దుష్టుల సంఘం ఒకటి ఉంది, దేవుని సంఘం ఒకటి ఉంది. దుష్టుల సంఘము దుష్టత్వముతో నింపబడిన సాతాను యొక్క అనుబంధం. దేవుని సంఘము దైవత్వముతో నింపబడిన యేసు ప్రభు యొక్క అనుబంధం. దైవత్వము కలిగిన దేవుని సంఘములో భక్తులున్నారు. దుష్టత్వము కలిగిన దుష్టుల సంఘములో భక్తిహీనులు ఉన్నారు. మనకి దేవుని సంఘం అంటే ఇష్టమా? దుష్టుల సంఘం అంటే ఇష్టమా? భక్తులంటే ఇష్టమా? భక్తిహీనులంటే ఇష్టమా? దేవుని సంఘములో జనులున్నారన్న సంగతి తిమోతికి రాసిన మొదటి పత్రికలో వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. అయితే కీర్తన 26లో ఈ దుష్టుల సంఘములో జనులున్నారు కానీ వీరు భక్తిహీనులు. యెరూషలేము వారు దేవుని సంఘం. అక్కడ భక్తులు ఉన్నారు. భక్తులు దేవునిని గూర్చి గాన ప్రతిగానములు చేస్తూ, దేవునిని సంతోషభరితులుగా చేస్తూ, దేవునిని తమ స్తుతుల సింహాసనం మీద ఆసీనునిగా చేస్తూ ఉన్నారు. అలాంటి వారు ఉన్న స్థలమే దేవుని సంఘము అని ఈ వాక్యములో మనం గమనిస్తూ ఉన్నాం. కనుక దేవుని యొక్క సంఘములో భక్తి చాలా అవసరం. అందుకే తిమోతికి రాసిన పత్రికలో పౌలు అపోస్తులుడు సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది అన్నమాట వాడుతూ వచ్చినాడు. గాడ్లీనెస్ విత్ కంటెంట్మెంట్ ఇస్ గ్రేట్ గెయిన్. మనకేమంటే
దైవ భక్తి అనేది కనపడదు, కానీ సంఘములో మాత్రం ఖచ్చితంగా ఉంటాం. భక్తి అంటే ఏం చేస్తుంది? ఏ వ్యక్తి యందు భక్తి కలిగి ఉన్నామో ఆ వ్యక్తి మీద అచంచలమైన నమ్మకం ఉంటుంది. మనకు దేవుని యందు భక్తి ఉందా? అయితే ఆ దేవుని యందు అచంచలమైన నమ్మిక మనం కలిగినట ఆవశ్యము. దేవుని యందు మనకు నమ్మిక లేకపోతే బహుశా ఆ దేవుని యందు మనకు భక్తి లేదంటే తప్పు కాదేమో. అనేక దినాల్లో అనేక సంఘాలలో దేవుని యొక్క భక్తులుగానే కనబడుతున్నారు. అయితే ఆ భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించిన వారిగా ఉన్నట్లు వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. దేవుని సంఘములో చాలామంది ఉన్నారు. శక్తి లేని వారు ఉన్నారు, శక్తి ఉన్నవారు ఉన్నారు, భక్తులు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు, దైవ భయము కలిగిన వారు ఉన్నారు, దైవ భయము లేని వారు ఉన్నారు. ఈ యెరూషలేము సంఘము దేవుని సంఘము, దేవుని యొక్క భక్తులు కలిగిన సంఘం. ఊహించండి, దేవుని యొక్క భక్తులు ఈ యెరూషలేములో ఎవరున్నారు? బహుశా దాదాపు 12 మంది శిష్యులు. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం చివరిలో 12వ అపోస్తులు లేదా శిష్యులు కూడా సమకూర్చబడిన సంగతి లేదా చేర్చబడిన సంగతి మనకు తెలుసు. అలాంటి 12 మంది అపోస్తులు కలిగిన సంఘం అంటే ఇంకెంత గొప్ప సంఘము. పేతురు ఆ సంఘంలో ఉన్నాడు, యోహాను ఆ సంఘంలో ఉన్నాడు, యాకోబు ఆ సంఘంలో ఉన్నాడు, తోమా ఆ సంఘంలో ఉన్నాడు, బర్తలోమయ సంఘంలో ఉన్నాడు, నతానియేల సంఘంలో ఉన్నాడు, ఫిలిప్పు ఆ సంఘంలో ఉన్నాడు, ఆంద్రే ఆ సంఘంలో ఉన్నాడు. అలాంటి 12 మంది మన సంఘంలో ఉంటే ఇంకా మనం ఏమైనా మనుషులకు దొరుకుతామంటారా? యెరూషలేము దేవుని చేత నేరుగా సిద్ధపరచబడిన 12 మంది అపోస్తులు కలిగిన సంఘము. ఇట్స్ ఏ పయస్ చర్చ్. భక్తి కలిగిన సంఘం, భక్తులు కలిగిన సంఘం. రెండవది, యెరూషలేముకున్న లక్షణం ఏంటి? ఇట్స్ ఏ పెక్యూలియర్ చర్చ్. ఇది చాలా ప్రత్యేకమైన సంఘం. ఎందుకు ఇది ప్రత్యేకమైన సంఘం? యెరూషలేములో దాదాపు 17 భాషలు మాట్లాడేవారు ఆ పండుగ దినాన వారు చేరి వచ్చారు. పెంతెకొస్తు పండుగ దినము వారు చేరి వచ్చినప్పుడు దేవుని యొక్క ఆత్మ వారి మీద కుమ్మరించబడిన సంగతి మనకు తెలుసు. ఏ దేశంలోనైనా ఏ సంఘములోనైనా 17 దేశాల నుండి చేరి వచ్చేవారు ఉంటారా? 17 రకాల భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారా? 17 స్థలాల నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారా? చాలా అరుదుగా కనిపిస్తుంటారు ఇలాంటి వాళ్ళు. కానీ యెరూషలేము ఇలాంటి పెక్యూలియర్ చర్చ్, ఓ ప్రత్యేకమైన సంఘం. ఎక్కడి నుండి వచ్చినా యెరూషలేముకు రావచ్చు. ఎవరినైనా యెరూషలేము వారు చేర్చుకుంటారు. ఎలాంటి వారైనా యెరూషలేములో అవసరం అన్న విషయము ఈ అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో మనం గమనిస్తున్నాం. అందుకే వారు ఎంత శ్రేష్టమైన అనుభవంలోకి వచ్చారంటే, యెరూషలేముకి వచ్చిన తర్వాత పేతురికి ఇంగ్లీష్ రాదు కదా, మా భాష చెప్పడు కదా, ఆయన ఏదో భాష చెప్తాడు కదా, మాకు అర్థం కాదు, మేము అక్కడికి ఎందుకు వెళ్ళాలా అని వాళ్ళు అనుకోలేదు. ఈ అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 11వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 11వ వచనం. కేత్రీలు, అరాబీలు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. మన భాషలతో. ఒక వ్యక్తి మాట్లాడితే ఎన్ని భాషల్లోకి సైమల్టేనియస్ ట్రాన్స్లేషన్? దాదాపు 17 భాషల్లోకి సైమల్టేనియస్ ట్రాన్స్లేషన్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫస్ట్ హ్యూజ్ ట్రాన్స్లేషన్ ఇంటూ వేరియస్ లాంగ్వేజెస్ టుక్ ప్లేస్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ దిస్ వరల్డ్. ప్రపంచ చరిత్రలో మొట్టమొదట ఓ వ్యక్తి ఓ భాషలో మాట్లాడితే విస్తారమైన దాదాపు 17 భాషల్లోకి ఒక్కసారిగా తర్జుమా చేయబడిన మొట్టమొదటి సందర్భం ఇదే. దిస్ ఎ పెక్యూలియర్ చర్చ్. ఇది చాలా ప్రత్యేకమైన సంఘం. ఈ సంఘం ఎలాగ ఏర్పడిందంటే ఏదో మనలాంటి సీదా సాదా వాళ్ళు బోధ చేసినప్పుడు ఏర్పడింది కాదు. హూ ఈజ్ ద ఫస్ట్ వరల్డ్స్ టాప్ క్లాస్ ఎవాంజలిస్ట్? హూ ఈజ్ ద ఫస్ట్ ఇంటర్నేషనల్ స్పీకర్ ఇన్ ద వరల్డ్? మొదట ప్రపంచ ప్రఖ్యాతి చెందిన సువార్థికుడు ఎవరు? మొట్టమొదట 1000 కొలది మందిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రసంగికుడు ఎవరు? ఈజ్ అ నాట్ గ్రేట్ థియాలజియన్. ఓ పెద్ద తత్వవేత్త కాదు, ఓ పెద్ద శాస్త్రవేత్త కాదు, ఓ పెద్ద ఇంజనీర్ కాదు, ఓ పెద్ద డాక్టర్ కాదు, ఓ పెద్ద బోధకుడు కాదు, ఓ ఆయనకేం పాస్ట్ డిగ్రీ ఏం లేదు, బీటీహెచ్ లేదు, డిటిహెచ్ లేదు, సిటీహెచ్ లేదు, నో హెచ్ అట్ ఆల్.
ఆయనకున్న ఒకే ఒక యోగ్యత ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువును ముఖాముఖిగా చూచాడు, యేసు ప్రభు ద్వారా పిలువబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుని యొక్క పరిచర్యలో కొనసాగిపోవటానికి దేవుడు సిద్ధపరిచిన బలమైన పాత్ర పేరు పేతురు. పేతురు 17 దేశాల నుండి వచ్చిన ప్రజలను ఉద్దేశించి దేవుని యొక్క వాక్యం ప్రకటించడానికి దేవుడు ముందుగా సిద్ధపరిచిన మొట్టమొదటి అంతర్జాతీయ ప్రసంగికుడు. ఇలాంటి వేల కొద్ది మంది చేరి వచ్చిన స్థలంలో ప్రసంగించాలంటే సాధ్యమవుతుందంటారా? అందుకే మాకు చిన్న గుంపు అంటే ప్రసంగించడం చాలా తేలిక. వేల మంది ఉన్నారనుకో ప్రసంగించడం చాలా కష్టం. పేతురు యొక్క బోధన తర్వాత ఎన్ని వేల మంది రక్షించబడ్డారు? 3,000 మంది రక్షించబడ్డారు. అంటే కనీసం ఎన్ని వేల మంది వచ్చింటారు? ఎప్పుడైనా ఓ మీటింగ్కి వెళ్ళినప్పుడు సువార్త మేము ప్రకటించిన తర్వాత చేతులు ఎత్తితే సాధారణంగా బలమైన కార్యం జరిగితే వచ్చిన వారందరిలో 10% చేతులు ఎత్తేది. 1000 మంది వస్తే మహా అంటే 100 మంది చేతులు ఎత్తారు. ఒకవేళ ఇదే క్యాలిక్యులేషన్ ఈ వాక్యానికి మనం వర్తింపజేస్తాం. 3,000 మంది చేతులు ఎత్తారంటే ఎన్ని వేల మంది హాజరైంటారు? 10% ప్రకారం కనీసం 30,000 మంది హాజరైంటారు. 30,000 మంది 17 భాషలు మాట్లాడే వారి మధ్యలో సామాన్యమైన చేపలు పట్టే వ్యక్తి మొట్టమొదటి నిలబడి బోధిస్తున్నాడంటే కూర్చున్న వాళ్ళు పిచ్చివాళ్ళ, బోధ చేసే వ్యక్తి పిచ్చివాడా, బోధ చేయటానికి పిలిచిన వాళ్ళు పిచ్చివాళ్ళ, ఎవరు పిచ్చివాళ్ళు? బహుశా 12 మంది శిష్యులు అలా స్టేజ్ మీద కూర్చున్నప్పుడు ఎవరిప్పుడు బోధ చేయాలని అనుకుంటున్నారేమో. దేవుని యొక్క ఆత్మ పేతురుని ప్రోత్సాహపరుస్తున్నాడు. పేతురు లేచి నిలబడి వాక్యం చెప్పడానికి పూనుకుంటుంటే మిగతా వాళ్ళు అన్నారు, పేతురు నీకు ఇంగ్లీష్ రాదు కదా, నువ్వు కూర్చో. ఇక్కడ మత్తయి ఉన్నాడు, ట్యాక్స్ కలెక్టర్, ఆయన బోధ చేస్తాడు. బ్రదర్ మొత్తం మీకు ఇంగ్లీష్ వచ్చు కదండి, మీరు బోధ చేయండి. నాకు ఇంగ్లీష్ వచ్చు కానీ వాక్యం రాదండి. సరే మనిద్దరం కాదు, మంచి టెస్ట్ మనీ కలిగిన నతానియేలు ఉన్నాడు. ఆ నతానియేలును చూసి యేసుప్రభు ఏమన్నాడు? ఇశ్రాయేలీయుల్లో కపటముగా లేనివాడు కనుక మంచి సాక్ష్యం కలిగిన వాడు బోధ చేస్తే బాగుంటుంది. నతానియేలు నీకు మంచి సాక్ష్యం ఉంది, బోధ చేయంటే ఇది సాక్ష్యం చెప్పే సమయం కాదండి, వాక్యం చెప్పే సమయం. వాక్యం అయిన తర్వాత నేను సాక్ష్యం చెప్తానులేండి. బహుశా నతానియేలు అలాగన్నాడేమో. ఆ తర్వాత అనుకున్నారు, తోమా నీకు కొద్దిగా బాగా వాక్యం తెలుసు అనుకుంటా, నాకు వాక్యం తెలుసు కానీ అవిశ్వాసం ఎక్కువ ఉందండి, నేను చెప్పడం కుదరదు. సరే తోమా అవిశ్వాసం ఉంది, నేను చెప్పడం కుదరదు అని బహుశా పక్కకు అయిపోయాడేమో. నతానియేలు అనుకున్నాడు నాకు సాక్ష్యం ఉంది కానీ వాక్యం చెప్పడం రాదనుకున్నాడేమో. యోహాను మరి నీ సంగతి ఏంటి, నీకు వాక్యం బాగా తెలుసు, సాక్ష్యం బాగా తెలుసు, అంత బాగా తెలుసు, అంత మా ఊరిలో వచ్చారు బ్రదర్, నేను నిలబడితే ఏం బాగుంటుంది. అలాగే యోహాను అలా వెనక్కిపోయాడేమో, యాకోబు వెనక్కిపోయాడేమో, నతానియేలు వెనక్కిపోయాడేమో, తోమా వెనక్కిపోయాడేమో, ఆంద్రే వెనక్కిపోయాడేమో, అందరూ బహుశా వెనక్కిపోయారేమో మనకు తెలియదు. కానీ దేవుడు పేతుని లేచి నిలబెట్టి వాడుకోవాలని కోరుతున్నాడు. బహుశా మిగతా వాళ్ళు అనుకున్నారేమో, పేతురు నిలబడి వాక్యం చెప్పడమా, ఆయనకేం తెలుసండి, వాక్యం ఏం తెలియదే. చేపలు పట్టేవాడు మొదటిసారి లూకా సువార్త 5వ అధ్యాయంలో చేపలు పడితే ఒక చేప కూడా దొరకలేదు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో పడితే అక్కడ కూడా చేపలు దొరకలేదు. అసలు పేతురును మన వెంట తీసుకుపోవడమే మనకు గొప్ప దురదృష్టం. అలాంటిది ఇప్పుడు పేతురు నిలబడి ఇక్కడ వాక్యం చెప్తే ఇంకేముంది, చేపలు పట్టడానికే చేతగాని వాడు ఇప్పుడు వచ్చి 30,000 మందిని ఉద్దేశించి వాక్యం చెప్పడమా? ప్రభువా ఇంతమందిని సమకూర్చున్నావు కానీ స్పీకర్ లేడే, పాటలు ఉన్నాయి స్పీకర్ లేడే, ప్రార్థన ఉంది స్పీకర్ లేడే, మెసేజ్ ఉంది స్పీకర్ లేడే, స్థలం ఉంది స్పీకర్ లేడే. హూ ఇస్ ద స్పీకర్? హోలీ స్పిరిట్ ఈస్ ద స్పీకర్. పరిశుద్ధాత్మ దేవుడే బోధకుడు. మరి ఎవరో ఒకరు నిలబడాలి కదా ప్రభు. పరిశుద్ధాత్మ దేవునికి శరీరం లేదు కదా, రక్త మాంసాలు ఉంటే పరిశుద్ధాత్మ దేవుడిని ఎలాగైనా సరే ఇక్కడికి లాక్కొని వచ్చి మైక దగ్గర నిలబెట్టేసి చెప్పించిండే వాళ్ళమే. ఆ పరిశుద్ధాత్మ దేవుడు కనపడ్డే ఎక్కడున్నాడో, ఎవరి మీద ఉన్నాడో, ఎవరితో మాట్లాడుతున్నాడో తెలియదే. మా అందరితో మాట్లాడుతున్నాడు అంటే మా అందరు నిలబడితే ఇన్ని మైకులు కావాలో, 12 మైకులు కావాలో, ప్రజలు వినేవాళ్ళకి ఒక్కొరు సువార్త, ఒకరు ఆరాధన, ఒకరు టేబుల్ మెసేజ్, ఒకరు మరణము, ఒకరు వివాహ మెసేజ్, ఒకరు డెత్, ఒకరు బర్త్డే మెసేజ్, ఇలాగ రకరకాల మెసేజ్లు చెప్తుంటే విన్న వాళ్ళంతా ఉండాలా వెళ్ళాలా? ఇట్స్ ఎ పెక్యులియర్ చర్చ్. ఇది చాలా ప్రత్యేకమైన సంఘం. పేతురు లేచి నిలబడి దేవుని వాక్యం బోధించడానికి సిద్ధపడ్డాడు. దేవుడి సామాన్యమైన చేపలు పట్టే వ్యక్తిని మొట్టమొదటి సంఘం ఆరంభించడానికి సిద్ధపరచుట దేవుని జ్ఞానము కాదా? ఆహా దేవా, బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత గొప్పవి, అవి శోధింప శక్యమే కావు. దేవుని జ్ఞానాన్ని మనం ఎలాగూ వివరించగలము, దేవుని జ్ఞానాన్ని మనం ఎలాగూ తర్కించగలము, దేవుని జ్ఞానాన్ని మనం ఎలాగూ తక్కువగా అంచనా వేయగలము. దేవుడు మహాజ్ఞాని,
బహుశా కొంతమంది అనుకున్నారేమో పేతురు వాక్యం చెప్తా ఉంటే, అబ్బా కింద ఉండే వాళ్ళంతా పండితులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు, నిష్ఠాగరిష్ఠులు కలిగిన యాజకులు, ప్రధాన యాజకులు, వీళ్ళంతా వచ్చారు. పేతురు లాంటి వాళ్ళు వాక్యం చెప్తే ఏమంది బ్రదర్, చెయ్యెత్తే వాళ్ళు కూడా చెయ్యెత్తట్లేదేమో అని అనుకున్నారేమో. చివరిగా పేతురు దాదాపు 5 నిమిషాల నుండి 7 నిమిషాల దాకా వాక్యం చెప్పినట్లు 2వ అధ్యాయం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. ఆ మాటలు చెప్పిన తర్వాత బైబిల్లో రాయబడింది, వారి మాటలు విని హృదయమందు పొడవబడిన వారే, సర్స్ వాట్ మస్ట్ వి డూ టు బి సేవ్డ్, అయ్యలారా రక్షించబడటానికి మేమేమి చేయాలా? పొడవబడిన వాళ్ళు ఎంతమంది? 3,000 మంది. పొడవబడిన వాళ్ళు ఎంతమంది? ఇంకా భవిష్యత్తు చాలా వేల మంది ఉంటారు. దేవుడు నాకు తెలిసి ఒకే సంఘం యొక్క ఆరంభములో 3,000 మందిని రక్షించుకున్నది బహుశా యెరూషలేం విషయమేమో. దేవుడు ఈ సంఘాన్ని ఒక ప్రత్యేకమైన విధానంలో ఉంచినాడు. ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అపాన్ దిస్ రాక్, ఈ బండ మీద నా సంఘమును కట్టదును. పాతాళలోక ద్వారములు దేవుడు ఆ సంఘం ఎదుట నిలవకుండా పేతురుకు తాళాలు ఇచ్చినాడు. పేతురు తాళాలు తీసుకున్నాడు. ఏంటి తాళాలు? దేవుని వాక్యం అనే తాళాలు. యెరూషలేముకి వెళ్ళాడు. 1,000 మంది సమకూర్చబడినప్పుడు ఒక్కసారి ఆ తాళాలు తీశాడు. ఎంతమంది పాతాళ లోకంలో నుండి బయటకు వచ్చారు? దాదాపు 3,000 మంది బయటకు వచ్చారు. ఇంకెవరైనా పేతురుని అనుకుంటారు, ఓ పేతురు టాప్ క్లాస్ స్పీకర్, ఇంటర్నేషనల్ ఎవాంజలిస్ట్, గ్రేట్ స్పీకర్, ఆయన నిలబడి చెప్తే చాలండి, 5 నిమిషాలు చెప్తే చాలండి 1,000 మంది చేతులు ఎత్తుతారు, అసలు ఆయన మా ఊర్లో వచ్చేంతటి వాళ్ళమా మేము అని బహుశా రకరకాలుగా అనుకున్నారేమో. దేవుడు యెరూషలేం సంఘాన్ని కట్టడానికి సంకల్పించినాడు. అందుకని ఈ సంఘంలో తన కొరకైన వారిని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. కనుక ఈ సంఘానికి ఉన్న లక్షణాలు మనం చూస్తున్నాం. మొదటిది ఏంటంటే ఇట్స్ ఎ పయస్ చర్చ్, భక్తి కలిగిన సంఘం. రెండవది ఏంటంటే ఇట్స్ ఎ పెక్యూలియర్ చర్చ్, ఇది చాలా ప్రత్యేకమైన వింతైన సంఘం. మూడవది ఏంటంటే ఇట్స్ ఎ ప్రేయింగ్ చర్చ్, ఇది ప్రార్థన చేసే సంఘం. ఎక్కడ ప్రార్థన చేశారు? అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 14వ వచనం. వీరందరూ వీరితో కూడా కొందరును స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. 15వ వచనం. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా నేను. ఎంతమంది ప్రార్థన చేస్తే యెరూషలేం సంఘం ఏర్పడింది? 120 మంది ప్రార్థన చేస్తే యెరూషలేం సంఘం ఏర్పడింది. మన సంఘం ఏర్పడటానికి ఎంతమంది ప్రార్థన చేసినాం? అందుకని యెరూషలేం సంఘం చాలా బలమైన సంఘముగా నిలిచిపోయింది. దేవుడు మన జీవితాల్లో ఇలాంటి ప్రార్థనాపూర్వకమైన సంఘాన్ని సిద్ధపరచాలని కోరుతున్నాడు. సంఘముకున్న బలం ప్రార్థన, సంఘముకున్న బలం సంఖ్య కాదు, సంఘముకున్న బలం బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, సంఘముకున్న బలం లోకము యొక్క లౌక్యము కాదు, సంఘమునకున్న బలం ప్రార్థన. ఎంతమంది ప్రార్థన? 120 మంది ప్రార్థన. ఎన్ని రోజులు ప్రార్థన? దాదాపు 10 రోజులు ప్రార్థన చేసి ఉండొచ్చు. ఎక్కడ ప్రార్థన? మేడగదిలో. ఏ ఊర్లో? యెరూషలేములో. యెరూషలేములో మేడగదిలో 120 మంది 10 రోజులు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆ సంఘాన్ని ఏర్పాటు చేశాడంటే నిజంగా ఆ సంఘము ఎంత ఘనమైనది. ఈ దినాల్లో మనం సంఘానికి చేరి వస్తున్నాం, స్థానిక సంఘానికి. ఆ స్థానిక సంఘం కొరకై మనం ఎంత ప్రార్థన చేస్తున్నాం, ఎలాగో ప్రార్థన చేసే అనుభవంలోనికి వచ్చినాం. ఎందుకు మనం ప్రార్థన చేస్తాం? ఎందుకు మనకు ప్రార్థనా కూడికలు ఏర్పాటు చేయబడతాయి? మనకున్న అవగాహన అంతా ఏంటంటే మనం ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తాడు, అంతేనా? ఇంకంతకంటే ఎక్కువేం లేదా? అసలు మన ప్రార్థన కూడికలు ఎందుకు? మన ప్రార్థన కూడికలకి ఎందుకు వస్తున్నాం? ప్రార్థన కూడికలకి వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం? కొంతమంది ప్రార్థన చేస్తున్నారు, కొంతమంది ప్రార్థన చేయట్లేదు. ఎందుకని? బహుశా సమయం అద్దుబాటు ఉండవచ్చు. రెండో కారణం ఏమై ఉండొచ్చు? ప్రార్థన చేయడానికి మనసు లేకుండా ఉండవచ్చు. మనం అనుకుంటాం ప్రార్థన లేకుండా మన సమస్యలు పరిష్కరించవచ్చు అని. అది అసాధ్యమని దేవుని యొక్క వాక్యంలో మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కనుక దేవుని మందిరానికి వచ్చినప్పుడు ప్రార్థన చేయవలసిన ఆవశ్యకత ఈ వాక్యములో మనం చూస్తున్నాం. యెరూషలేములో ఉన్న విశ్వాసులు మొదటి సంఘమే ప్రార్థన చేయగలిగిన సంఘం అయితే 2000 సంవత్సరాల తర్వాత ఉన్న మనము ఇంకెంత ఎక్కువ ప్రార్థన చేయలేదు చూడండి. ఇంకా ఎంత ఎక్కువగా ఆ సంఘమును ప్రార్థన చేత బలపరచవలసిన వారమై ఉన్నామో మనం గమనించాలి. అనేక సార్లు మనం ప్రార్థన చేసేటప్పుడు సంఘములో కొంతమంది కొరికే ప్రార్థన చేస్తుంటాం, ఆ స్టాండర్డ్ పేర్లు. కొంతమంది విశ్వాసులకు ఉన్న అభిప్రాయం ఏంటంటే వాళ్ళు మాత్రం ఇంట్లో ప్రార్థన చేసుకోరు,
వాళ్ళ కొరకు ప్రార్థన చేయమని మాత్రం చీటి రాసి అక్కడ సేవకునికో బాధ్యత వహించే సహోదరులకో తెచ్చిస్తుంటారు. కొంతమంది విశ్వాసులు అనుకుంటారు, ఎప్పుడు వాళ్ళ కొరకే ప్రార్థన చేస్తున్నాడే, ఎప్పుడు వాళ్ళకి ఆరోగ్యం బాగాలేదా, ఎప్పుడు వాళ్ళు హాస్పిటల్లోనే ఉన్నారా, ఎప్పుడు వాళ్ళు అక్కర్లోనే ఉన్నారా అని ఒకవేళ వెళ్ళి మాలాంటి వాళ్ళని అడుగుతుంటారు. మమ్మల్ని కూడా కొంతమంది అడుగుతారు. ఒకసారి వచ్చి సహోదరుడు అడిగాడు, బ్రదర్ మీరు ఎప్పుడు వారి కొరకే ప్రార్థన చేస్తారు, ఎందుకు మీకు గిఫ్ట్ లెక్క ఇస్తారా, వాళ్ళు మిమ్మల్ని బాగా చూసుకుంటారా? అప్పుడు నేను చెప్పాను, బ్రదర్ బల దగ్గర ప్రార్థన చేయమని వాళ్ళు చీటీ రాసిస్తున్నా వద్దా? మీరు చీటీ రాసియండి, మాకు ఏమి లేవు బ్రదర్ రాయటానికి. మరి వాళ్ళకేమున్నాయి బ్రదర్, వాళ్ళ పేరు అందరికి వినపడాలని రాసిస్తున్నారండి. ఇలాంటి వాళ్ళు ఉండదు, ఏం అవసరం ఉండదు, కానీ వాళ్ళ పేరు సంఘంలో తెలియాలి. సంఘంలో తెలియాలంటే ఏం చేయాలా? మంచి ఎలాగో చేయలేరుగా, ఎలాగో సమర్పించుకోలేరుగా, ఎలాగో త్యాగం చేయలేరుగా, ఎలాగో ప్రభు కొరకు ముందుకు రాలేరుగా. సులభంగా వారి పేరు సంఘంలో తెలియాలంటే ఆదివారం బల దగ్గర ప్రార్థన చేసేటప్పుడు బ్రదర్ మా కొరకు ప్రార్థన చేయండి, చాలా కష్టాల్లో ఉన్నామని ఒక చీటీ రాసిస్తే అయిపోయి. సింపుల్ పబ్లిసిటీ, ఫ్రీ పబ్లిసిటీ, అందరికీ మన పేరు తెలిసిపోతుంది. ఎంత భక్తిహీనులు అయ్యారు ఈ దినాల్లో. నిజంగా నీకు అక్కరుందా? నిజంగా నువ్వు అక్కరతో బల దగ్గర ప్రార్థన కొరకే చీటీ రాసిస్తున్నావా? ఒకవేళ నిజంగా నువ్వు ప్రార్థన కోరితే దేవుడు తప్పకుండా భారం అనుగ్రహించి ప్రార్థన చేసిన తర్వాత నీ జీవితంలో, నీ వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితంలో నా అక్కర తీర్చడానికి సమర్థుడన్న సంగతి మర్చిపోతావా? దేవుడు అన్యాయం చేయట సంభవం. సర్వలోకమునకు తీర్పు తీర్చి దేవుడు న్యాయము చేయడా? ఆదికాండం 18వ అధ్యాయంలో మనం గమనించవచ్చు. కనుక ఈ దినా సాతాను ఏం చేస్తున్నాడంటే, ఎలాగైనా ఈ దినా సాతాను ఏం చేస్తున్నాడంటే ప్రజలను ఆకర్షించాలా, ముఖ్యంగా విశ్వాసాలను ఆకర్షించాలా, లోకాన్ని ఆకర్షించాలా. అంటే సాతాను చేసే ముఖ్యమైన పని ఏంటి? సాతాను యొక్క చేతిలో ఉన్న బలమైన సాధనం ఏంటి? అడ్వర్టైజ్మెంట్. ద వరల్డ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్. ఏం కావాలన్నా అడ్వర్టైజ్ చేయండి. దేనికైనా సరే, మంచిదానికి అడ్వర్టైజ్మెంట్లే, చెడ్డదానికి అడ్వర్టైజ్మెంట్లే. మంచిదానికంటే చెడ్డదానికే ఇంకా ఆకర్షణీయమైన అడ్వర్టైజ్మెంట్లు, చాలా కాలం ఉండే అడ్వర్టైజ్మెంట్లు. అందుకనే రాత్రిపూట జిగల్ జిగల్ అనేవి, తళతళలాడేవి చాలా డెకరేటివ్ షాప్స్ రెండే కనిపిస్తాయి. ఒకటేంటి బ్రాందీ షాప్, రెండవది ఏంటి సినిమా హాల్స్. ఇంకా మిగతావి ఏంటి తళక్ తళకని జిగల్ జిగల్ అని అనిపించవు. ఆ ఒక్కసారి రంగులు చూసేటప్పటికి అంతదాకా తాగాలని అనుకోనని వాడు కూడా, ఇంతదాకా సినిమాకి వెళ్ళాలి అని అనుకోనని వాడు కూడా అక్కడ నిలబడి చూస్తాడు, అబ్బా బయట ఎంత రంగురంగులు ఉన్నాయే, లోపలికి పోతే ఇంకెంత రంగురంగులు. కనుక సాతాను మనల్ని బలవంతాన్ని వలవేసి లాగడు, ఒక్కసారిగా అడ్వర్టైజ్మెంట్ పెడతాడు. చూడండి, ఇంకా సాతాను ఏం చేస్తున్నాడంటే అడ్వర్టైజ్మెంట్లు ఇంకా ట్రిక్ పెట్టాడు. ఏమని? బై 1 get 1 ఫ్రీ, ఒకటి కొను ఒకటి ఉచితం, 10% డిస్కౌంట్, 20% డిస్కౌంట్, 30% డిస్కౌంట్, 50% డిస్కౌంట్, 100% డిస్కౌంట్. మీ కొరకే ఆషాఢ మాసం స్పెషల్ చందన బొమ్మన పిలుస్తుంది, రండి రండి రండి, రా గోదావరి వాసులారా మీ కొరకే. దాన్ని చూసి అక్క మేము అనుకోలేదక్క, కానీ అడ్వర్టైజ్మెంట్ చేసే బండి మా ఇంటి దగ్గరికే వచ్చిందక్క, ఇది దేవుని చిత్తం అనుకున్నాం అక్క. అడ్వర్టైజ్మెంట్ చేసే బండి మీ ఇంటి దగ్గరికి వస్తే దేవుని చిత్తం కాదు, సాతాను చిత్తం. ఆ బండి దగ్గరికి బయటకు వచ్చినావు, వాళ్ళు చెప్తున్నారు ఒకటి కొంటే ఇంకోటి ఉచితం, ఒక చీర కొంటే ఇంకో చీర ఉచితం, ఒక బెడ్షీట్ కొంటే ఇంకో బెడ్షీట్ ఉచితం, ఒక శాల్వర్ కమజ్ కొంటే ఇంకోటి ఉచితం, ఒక డ్రెస్ కొంటే సఫారీ కొంటే ఇంకొక సఫారీ ఉచితం, ఒక షూ కొంటే ఇంకొక షూ పేరు ఉచితం, అన్నీ ఉచితమేనా అక్క? ఏం చేస్తాం అక్క? ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. దేనికి ప్రార్థన? అప్పు చేయటానికి ప్రార్థన. కొంతమంది బిలీవర్స్ అలాంటి వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు, అప్పు చేసి ప్రార్థన కొరకు అప్పు చేసేవాళ్ళు ఉన్నారు. వారు వెళ్ళిన తర్వాత, అప్పు దొరికిన తర్వాత దానిని బట్టి స్తుతించి ప్రభువుకు దశంభాగం ఇచ్చే విశ్వాసులు కూడా ఇక్కడ ఉన్నారు. వీరు భక్తులు అందామా? వీరు విశ్వాసులు అందామా? వీరు యెరూషలేం సంఘములో ఉన్నవారు అందామా? ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అపాన్ దిస్ రాక్. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. సాతాను ఇచ్చే అలాంటి అడ్వర్టైజ్మెంట్కి నేను లొంగను అనేవాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? నేను లొంగాను అనేవాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? అందరూ మనమేగా. అందుకనే సాతాను ఏం చేస్తున్నాడంటే, వీళ్ళని ఎలాగో చెప్తే మందినికి వెళ్ళొద్దంటే మానుకోవట్లేదు, బైబిల్ చదువుకోవాలంటే చదువుకోవద్దంటే మానుకోవట్లేదు,
ప్రార్థన చేసుకోవద్దంటే మానుకోవట్లేదు, ప్రత్యేక కూడికలకు వెళ్ళొద్దు అని చెప్తే మానుకోవట్లేదు, కుటుంబ ప్రార్థన చేసుకోవద్దంటే మానుకోవట్లేదు. వీళ్ళందరినీ ఎలాగైనా సరే ఈ మార్గంలో నుండి తప్పించాలంటే ఒక్కటే మార్గం. ఏంటది? లోకాన్ని చూపించు, లోక మహిమ చూపించు, తళుకు బెళుకులు చూపించు, అడ్వర్టైజ్మెంట్లో చూపించు, డిజిటల్ బోర్డులో చూపించు, రంగురంగులుగా చూపించు, ఉచితంగా చూపించు, డిస్కౌంట్లో చూపించు, ఆకర్షణీయంగా చూపించు, జీవితకాలం అంతా డిస్కౌంట్ పెట్టి క్రైస్తవులు విపరీతంగా వస్తారు. చందన బొమ్మల్లో ఎక్కువ ఎవరున్నారా అని వెళ్ళి మనం తిరిగి చూసామనుకో అంత బొట్టులేని సిస్టర్సే కనిపిస్తున్నారు. ఏంటబ్బా అందరు వీళ్ళు వచ్చారు, అందరు గోదావరిలో బొట్టులేని సిస్టర్స్ అంటే ఎవరు? క్రైస్తవ పేరు పెట్టుకున్న వాళ్ళు. The number one target of devil to beseech believers nowadays is to throw out a huge billboards. నువ్వు అనుకున్న బ్రదర్ మా ఇంట్లో టీవీ లేదండి, మేము ఎక్కడ అడ్వర్టైజ్మెంట్లు చూస్తాం. నువ్వు ఇంట్లో కూర్చొని అడ్వర్టైజ్మెంట్లు చూడాల్సిన పని లేదు. నువ్వు రోడ్డు మీదకి వెళ్తుంటే పెద్ద బిల్ బోర్డు నీ కొరకు స్వాగతం పలుకుతున్నాయి. నువ్వు బజార్లో స్కూల్కి నీ పిల్లవాడిని వదలటానికి వెళ్తుంటే పెద్ద బిల్ బోర్డ్స్, అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ నీకు స్వాగతం పలుకుతున్నాయి. ఈ దినాల్లో అడ్వర్టైజ్మెంట్ లేని లోకపరమైన వస్తువులు ఏమున్నాయి? ఇంతటితో సాతాను ఆగిపోలేదు. ఇంకా ఏం చేస్తున్నాడంటే ఒకటి కొంటే ఒకటి ఉచితం అంటే ఒకటి కొనేవాళ్ళు లేరు కనుక ఇప్పుడు ఏం చేస్తున్నాడు సాతాను? టేక్ ఫస్ట్ పే లాటర్. మొట్టమొదటి నువ్వు తీసుకెళ్ళు, తర్వాత ఎప్పుడో చెల్లిస్తూ. ఏం తీసుకెళ్ళాలా? ఏమైనా తీసుకెళ్ళొచ్చు. వాషింగ్ మిషన్ తీసుకెళ్ళొచ్చు, మైక్రోవేవ్ తీసుకెళ్ళొచ్చు, కుక్కర్ తీసుకెళ్ళొచ్చు, స్టవ్ తీసుకెళ్ళొచ్చు, ఫ్యాన్ తీసుకెళ్ళొచ్చు, ఫ్రిడ్జ్ తీసుకెళ్ళొచ్చు, ఐరన్ బాక్స్ తీసుకెళ్ళొచ్చు. ఈ లోకంలో ఉన్న ఏ వస్తువు నీకు అవసరమైన ఏ వస్తువైనా మొదట నువ్వు తీసుకెళ్ళు, తర్వాత నువ్వు కట్టొచ్చు. అప్పుడు మనకు అనిపిస్తుంది ఈ ఆఫర్ ఎవరు పెడతారు బ్రదర్? దేవుడు తప్ప. దేవుడు అలాంటి ఆఫర్ పెడతాడా? సాతాను పెడతాడు. యెరూషలేము సంఘం ప్రార్థనతో ఆరంభించబడిన సంఘం, యెరూషలేము సంఘం ప్రార్థనతో కొనసాగించబడుతున్న సంఘం. మనం ఈ సంఘం యొక్క అనుభవంలోనికి రావాలని దేవుడు కోరుతున్నాడు కనుక మనం వీటన్నిటి నుండి తప్పించుకోవాలి. ఎప్పుడు శోధన ఆకర్షణీయంగా ఉంటుంది. ఒకవేళ మనకు అనిపిస్తుంది ఇంత ఆకర్షణ లేకపోతే నేను ఈ షాపు దగ్గరికి రానక్క, ఇంత ఆకర్షణ లేకపోతే నేను ఈ వస్తువులు కొననక్క, ఇంత ఆకర్షణ లేకపోతే ఈ బంగారు నేను పెట్టుకోనక్క, ఎంత ఆకర్షణో దాన్ని చూస్తే పిచ్చెక్కుతుందక్క. ఎందుకు ఎక్కుతుందక్క? ప్రార్థన లేదక్క. ప్రార్థన లేకపోతే ఏమొస్తుంది? పిచ్చి వస్తుంది. దేని మీద పిచ్చి వస్తుంది? పిచ్చి మీద పిచ్చి వస్తుంది. ఏంటా పిచ్చి? లోకం అనే వెర్రితనం. ఆ లోకం అనే వెర్రితనాన్ని మనం చూచి మనమే పిచ్చోళ్ళు అయిపోతాం. అందుకే చూడండి, లోకంలో మనం ఎక్కడ చూసినా సినిమా హాల్స్ చూస్తే ప్రేక్షకుల చేత దద్దరిల్లిపోతున్నాయి, బార్లు చూస్తే త్రాగుబోతుల చేత నిండిపోయాయి, క్రీడా ప్రాంగణాలు చూస్తే క్రీడాకారుల చేత జయధ్వనులు మ్రోగుతూ ఉన్నాయి, రాజకీయ సభలు చూస్తే సామాన్యమైన ప్రజల చేత రాజకీయ సభలు మారి మ్రోగిపోతున్నాయి, డాన్స్ ప్లేసెస్, పాప్ స్థలాలు ఇలాంటివి చూస్తే పాపం చేసే వారి చేత నిండిపోతున్నాయి. పరిశుద్ధమైన దేవుని సంఘం ప్రార్థన రోజు ఖాళీ చాపలున్నాయి. ఎంత విషాదకరమైన సంగతి. కొంతమంది విశ్వాసులు ఏం చేస్తారంటే, ముఖ్యంగా సేవకులు, బాధ్యత వహించిన సహోదరులు, ప్రార్థన రోజు ఎలాగైనా తక్కువ వస్తారని వాళ్ళకి తెలుసు. ఒక చాపో 2 చాపలు వేస్తే చాలని. వారు చేసేది నిజమే, మంచిదే కావచ్చు. నేను అలాంటి వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటంటే, స్ప్రెడ్ ద ఫుల్ మ్యాట్స్ ఇన్ ద ప్రేయర్ హౌస్. ఎంటీ మ్యాట్స్ విల్ టెస్టిఫై దేర్ ఆబ్సెన్స్ ఫర్ ద ప్రేయర్ మీటింగ్ బిఫోర్ ద లార్డ్స్ థ్రోన్ ఆఫ్ మర్సీ సీట్. అలాంటి మందిరాల్లో చాపలు మందిరం నిండా ఆదివారం ఎలాగేస్తారో అలాగే వేసేయండి. ఖాళీగా వాళ్ళు కూర్చున్న స్థలాలు, ఆ ఖాళీ చాపలు ఓ దినాన దేవుని సింహాసనం ఎదుటి నిలబడినప్పుడు, క్రీస్తు న్యాయపీఠం ఎదుటి నిలబడినప్పుడు ఖాళీ చాపలు పైకి వస్తాయి. ఏం ఖాళీ చాపలారా మీరు పైకి వచ్చారు? ఈ నా చాప మీద పలానాక కూర్చునేది ఆదివారం, మంగళవారం లేదు. మా ప్రకారం మంగళవారం ప్రార్థన, గురువారం బైబిల్ స్టడీ, మీ ప్రకారం నాకు గుర్తులేదు. Empty mats in your house of God will testify your absence for the prayer meeting in the heaven. పరలోకములో మీరు ప్రార్థనా కూడికు హాజరు కాలేదని తెలియచేయటానికి బలమైన రుజువేమో తెలుసా? ఖాళీ చాపలు. మీ మందిరంలో ఎన్ని ఖాళీ చాపలు ఉన్నాయి? మీ ఇంట్లో ఎన్ని ఖాళీ చాపలు ఉన్నాయి? ఎన్నిసార్లు ఖాళీ అయిపోయినాయి?
ఏదో సమస్య ఉంది, నేను మందిరానికి ఎందుకు వెళ్ళాలా? సమస్య మన ఇంట్లో ఉండి కూర్చుంటే పరిష్కారం కాదు. సమస్య దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసినట్టు పరిష్కారం అవుతుంది. నీవు ప్రార్థన చేయడానికి నీకు భారం లేకపోవచ్చు. వేరే వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు, నీకు భారం ఇస్తాడు. వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీ సమస్య తీర్చడానికి అవకాశం ఉంది. దేవాని మార్గము పరిశుద్ధ స్థలములో ఉన్న బైబిల్లో రాశారు, యాజ్ ఫర్ ద వే ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఇన్ హిస్ శాంక్చురీ. దేవుని మార్గం ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నదంట. కనుక దేవుడు తన మార్గాన్ని ఆ స్థలాల్లో సిద్ధపరుస్తాడన్న సంగతి మనం మర్చిపోకూడదు. నూతన సంవత్సరంలోకి వచ్చినాం, 2వ నెలలోకి వచ్చినాం. ఇప్పటి నుండి దేవుడు మనల్ని కట్టాలని కోరితే ఓ తీర్మానం చేసుకుందాం. దాదాపు ఇట్టి పరిస్థితులు అత్యవసరమైన పని ఉంటే తప్ప నీవు మంది రావడంలో కూర్చునే చాప ఖాళీగా ఉండకుండాను గాక. ఈ యెరూషలేముకున్న 4వ లక్షణం ఏంటంటే ఇట్స్ ఎ పీస్ఫుల్ చర్చ్. ఇది చాలా శాంతముతో ఉన్న సంఘం. ఎంత శాంతం ఉందంటే 3000 మంది ఒక్కసారి రక్షించబడితే అక్కడ శాంతం ఉంటుందా ఉండదా? అక్కడంతా నెమ్మదిగా ఉంటుందా ఉండదా? మనం 1000 మంది పై చిలుకుంటేనే చాలాసార్లు మీటింగ్ లేకపోతే, వాక్యం చెప్పేది లేకపోతే ఇంకా మాటలే, శబ్దాలే, గుసగుసలే, చెప్పనలేవు కానంత దుమ్ము పైకి లేస్తూ ఉంటుంది. కానీ 3000 మంది రక్షించబడి ఈ సంఘములో, దాదాపు 30,000 మంది ప్రేక్షకులు వచ్చిన ఈ సంఘములో పల్లంత శబ్దము కూడా లేదు. దేవుని ప్రజలు ఎక్కడుంటారో అక్కడ అంత సమాధానం ఉంది. చూడండి, మనం సమాధానం వెతకాలని దేవుడు కోరుచున్నాడు. మనం నీతిని వెతికి వెంటాడాలని దేవుడు కోరుతున్నాడు. మనం సమాధానం కొరకే పిలువబడ్డాం, కానీ పోట్లాట కొరకు మనం పిలువబడలేదు. అనేక సార్లు మనం ఏమనుకుంటామంటే, నేను సమాధానమా? నేనేంటి సమాధానం ఏంటి? నేను ఎక్కడుంటే అక్కడ పోట్లాట ఉండాల్సిందే, నేను ఎక్కడుంటే అక్కడ నష్టం ఉండాల్సిందే, నేను ఎక్కడుంటే అక్కడ సంఘం పాడు కావాల్సిందే. అందుకే కీర్తనకారు రాశాడు, ఐ యామ్ ఫర్ పీస్. నేను సమాధానం పక్షమునున్నాను. ఐ యామ్ నాట్ ఫర్ ద బ్యాటిల్. నేను యుద్ధ పక్షాన లేను. నువ్వు సంఘంలో ఉన్నప్పుడు నీ ద్వారా సమాధానం వస్తుందా, నీ ద్వారా అసమాధానం వస్తుందా? అబ్బా అన్న వచ్చాడన్నా ఇంక అయిపోయింది, ఇంక ఈ సంఘం పరిస్థితి ఇంతే, ఆ అక్క వచ్చిందన్నా ఇంక అయిపోయింది. దేవుని మందిరావడంలో సమాధానం తీసుకుని వచ్చి దేవుని బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. నువ్వు బాధ్యత వహించే సహోదరుడు అయినా, సండే క్లాస్ టీచర్ అయినా, సిస్టర్స్ మీటింగ్ తీసుకునే వాళ్ళైనా, బ్రదర్స్ మీటింగ్ తీసుకునే వాళ్ళైనా, పరిచయలో పాలు పొందేవారైనా, కిచెన్లో పనిచేస్తున్నా, వాచ్మెన్ వాళ్ళలో పనిచేస్తున్నా, స్టేజ్ మీద పనిచేస్తున్నా, ఎక్కడ పనిచేస్తున్నా సరే, వీ మస్ట్ స్టాండ్ టువర్డ్ ద పీస్. సమాధాన పక్షాన మనం నిలబడాల. ఏ కార్యం చేస్తే దేవుని మందిరంలో సమాధానం ఉంటుంది. యెరూషలేము సమాధానకరమైన పట్టణం, షాలోమ్ సమాధానం. ఆ పేరుకి తగినట్టున్న పట్టణం, పేరుకి తగినట్టున్న సంఘం, అదే మొదటి సంఘం. అలాంటి సంఘాన్ని దేవుడు తన కొరకై సిద్ధపరుస్తూ వచ్చినాడు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది ఖచ్చితమైన మాట, ఇది ఎదురుకో చెప్పి వదిలేసే మాట కాదు. కనుక యెరూషలేము మొదటి సంఘం అని మనకు తెలుసు. ఆ సంఘానికి ఉన్న 5 ప్రాముఖ్యమైన లక్షణాల గురించి మనం ఆలోచించడానికి ఆరంభించిన. మొదటిది, ఆ సంఘానికి ఉన్న ప్రాముఖ్యమైన లక్షణం ఏంటి? ఇట్స్ ఎ పయస్ చర్చ్. అది భక్తి కలిగిన సంఘము. రెండవది, ఇట్స్ ఏ పెక్యూలియర్ చర్చ్. అది ఒక ప్రత్యేకమైన సంఘము. మూడవది, ఇట్స్ ఫుల్ చర్చ్. అది సమాధానకరమైన లేదా సమాధానము కలిగిన సంఘము. ఐదవది, ఆఖరిది, ఇట్స్ ఏ ప్రీచింగ్ చర్చ్. ఆ దేవుని యొక్క వాక్యమును ప్రకటించే సంఘము. ఆ యెరూషలేములో నుండి ఇతర సంఘాలకు అవసరమైనప్పుడు దేవుడు తన ప్రజలను పంపించిన సంగతి అపోస్తుల కార్యముల్లో మనం గమనించవచ్చు. కనుక దేవుని సంఘము అంటే మన కొరికే కాదు, మనం వేరే వారికి సహాయపడటానికి. దేవుని సంఘములో మనం ఉన్న తర్వాత ఆ సంఘములో మనం అనుభవించే ప్రతి ఫలము మన కొరకు కాదు. ఓ చెట్టు ఉంది, చెట్టు ఫలిస్తుంది. దేని కొరకు? మామిడి చెట్టు ఉంది, మామిడికాయలు రాబోతున్నాయి. ఆ మామిడికాయలు చెట్టు తింటుందా? లేదా చెట్టు తప్ప వేరే వాళ్ళు తింటారా? చెట్టు తప్ప వేరే వాళ్ళు తింటారు. అది ఫలం యొక్క లక్షణం.
మనం ఏమనుకుంటాం, మన ఫలాలు మనమే తినాలని అనుకుంటా. నేను మందిరానికి వస్తున్నాను కనుక ఆ ఫలం నేనే తినాలి, నేను ప్రార్థన చేస్తున్నాను కనుక నేనే తినాలి, నేను బోధిస్తున్నాను కనుక నేనే తినాలి, నా ఫలాలు నేనే తినాలా అనే లక్షణం ఎవరిది తెలియదా మీకు? పాము ఉంది, మీలో చాలామందికి తెలుసు అనుకుంటా. పాము మొదట గుడ్లు పెడుతూ పోతుందంట, ఆ తర్వాత అదే మార్గంలో చేంజ్ చేస్తుంది, తన గుడ్లు తనే తినేస్తుందంట. అది పాము లక్షణం. వాడు మన మందిరాల్లో పాములు ఉన్నాయా లేదా విశ్వాసులు ఉన్నారా? వాళ్ళ ఫలం వాళ్ళే తినేస్తే, పాము ఫలం పామే తినేస్తే ఇంకేం ఉపయోగం ఉంటుందా? ఏం ఉపయోగం ఉండదు. అయితే దేవుడు తన ప్రజలైన వారు తన కొరకు ప్రత్యేకమైన విధానములు ఉండాలని కోరుతున్నాడు. అందుకే ఇట్స్ ఎ ప్రీచింగ్ చర్చ్. అది బోధించే సంఘం. ఎలాగ బోధిస్తుంది? బోధ ఒకటి, జీవితం ఒకటి కాదు. దైవికమైన బోధ, పరిశుద్ధమైన బోధ. ఏంటది? సంఘానికి మూలమైన వచనం అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము. కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుటెందును, ప్రార్థన చేయటి ఎందును ఎడతెగక ఇందిరి. కనుక ఈ 4 వచనాలు చాలా ప్రాముఖ్యం. మేము రక్షించబడినప్పుడు ఎబ్రోన్లో కాన్వొకేషన్కి వెళితే ఎక్కడ చూసినా ఇదే వచనాల్లో కనిపించేది. నేను అనుకునేవాడిని, ఈ వచనాలు తప్ప వాళ్ళకి బైబిల్లో ఇంక వాక్యమే లేదా? కనుక ఆరంభ దినాల్లో భక్సింగ్ గారు ఆయన చదువుకున్న వారు ఈ వాక్యాన్ని పదే పదే ప్రజలకు తెలియజేస్తూ నేర్పిస్తూ వచ్చిన కారణం ఈ దినాన మనం అపోస్తుల బోధలోను, సహవాసంలోను, రొట్టె విరుచుట్లోను, ప్రార్థన చేయట్లోనూ కొనసాగుతున్నాం. ఈ 4 స్తంభాలుగా, 4 యాంకర్స్గా, లంగర్లుగా దేవుని ప్రజల సేవకులైన వారు చెప్తున్నట్ట మనం వింటూ వచ్చినాం. ఈ 4 సంఘానికి అవసరం, ఈ 4 నీకు అవసరం, ఈ 4 నాకు అవసరం. మనం బోధిస్తున్నప్పుడు ఆ సండే క్లాస్ పరిచర్య కావచ్చు, చిన్నపిల్లల పరిచర్య కావచ్చు, స్టేజ్ మీద కావచ్చు, వ్యక్తిగతమైన పరిచర్య కావచ్చు, ఇతరుల దగ్గరికి వెళ్ళి బోధ చేసే పరిచర్య కావచ్చు, ఎలాంటి బోధ అయినా సరే మన బోధలో యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము, భూస్థాపన, పునరుత్థానం అనేది జోడించి దేవుని యొక్క ఆత్మను బట్టి మనం బోధించినప్పుడు దేవుని యొక్క పరిచర్య బలమైనదిగా, ఘనమైనదిగా జరుగుతుంది. ఈ దినాల్లో మన బోధ ద్వారా ప్రజలు పొడవబడట్లేదు. కారణం ఏంటి? మన బోధ ద్వారా ప్రజలు కాల్చబడట్లేదు. మనకు కారణం ఏంటి? మన బోధ ద్వారా ప్రజలు హృదయమందు గుచ్చబడి వేలకు వేలుగా రక్షణానందంలోనికి రావట్లేదు. కారణం ఏంటి? బహుశా మన బోధలో అగ్ని లేదేమో. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలన అది ఎప్పుడూ ఆరిపోకూడదు. లేవీకాండం 6:13 మనం గమనిస్తూ ఉన్నాం. ఒక మాట చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తే ఈ మొదటి సెషన్ని, లోకములో కూడా బోధలు ఉన్నాయి. మన బోధను బట్టి లోకస్తులు కూడా ఇప్పుడు నేర్చుకున్నారు. మనం బయటికి వెళ్ళి వ్యాన్లో బ్యానర్స్ కట్టి, అలాగే వ్యాన్ బయట బ్యానర్స్ కట్టి, వ్యాన్ లోపల మైకులు అరేంజ్ చేసుకొని, తర్వాత అనేక మంది కూర్చొని ఓ ప్రొసెషన్గా వెళ్ళి మనం దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తుంటే క్రైస్తవేతలు కాని వాళ్ళు కూడా అనుకుంటున్నారు మనం కూడా ప్రకటిస్తున్నాం. ఇప్పుడు వాళ్ళది మంది ఒకటైంది. ఏం కారణం? మన దాంట్లో వెలుగు, ఫైర్ లేదు, అగ్ని లేదు. వాళ్ళ దాంట్లో ఎలాగో లేదు అనుకో, అది వేరే విషయము. అగ్ని ఉండాల్సిందే మన మీదే ఉండాలా. ఆ మధ్యలో భారతదేశానికి రాష్ట్రపతి అయిన ఓ వ్యక్తి అన్నాడు, క్రైస్తవులు తమను గురించి దే క్లెయిమ్ దట్ దే ఆర్ యునిక్, ఎక్స్ట్రాడినరీ. Christians say that they are extraordinary, but they live ordinary lives. క్రైస్తవులు అంటున్నారు వారు చాలా అసమానమైన వారని, కానీ వారు సామాన్యమైన జీవితం జీవిస్తున్నారు. దట్స్ ఎ ఛాలెంజ్ ఫర్ ఎవరీ బిలీవర్. మన దేవుడు అసమానుడు అంటాం, దేవుని వాక్యం అసమానమైనది అంటాం, దేవుని పరిచయం అసమానమైనది అంటాం, దేవుని కార్యాలు అసమానమైనవి అంటాం, దేవుని సంఘం అసమానమైనది అంటాం. కానీ మన బోధ, మన జీవితం ఇట్స్ సామాన్యము. వేరే క్రైస్తవేతని కంటే మన జీవితం ఎంతో దిగజారిపోయింది. వారికి ఉన్న కోరికలు మనకున్నాయి, వారికి ఉన్న ఆశలు మనకున్నాయి. వారికి లోకం ఎలాగ ప్రభావితం చేస్తుందో మనల్ని లోకం అలాగ ప్రభావితం చేస్తుంది. వారు లోకానికి ఎలాగ లోబడిపోయారో మనం లోకానికి ఎలాగ లోబడిపోయాం. వారు పాపానికి ఎలాగ దాసులైపోయారు, ఇది మనం కూడా పాపానికి అలాగే దాసులైపోయాం. వారికి మనకి తేడా ఏంటి? మనం ఎరుసలేములో ఎక్కడున్నాం, మనం దేవుడు కట్టే స్థలములు ఎక్కడున్నాం, మనం బండ మీద ఎక్కడున్నాం, మనం సంఘం మీద ఎక్కడున్నాం, మనం దేవుడు కురిపించే అగ్ని మీద మనం ఎక్కడున్నాం. రాజుల మొదటి గ్రంథములో మనం గమనిస్తే 17వ అధ్యాయం అనుకుంటా, అక్కడ ఏలియా భక్తుడు మనకు పరిచయం. ఏలియా భక్తుడు సవాలు విసిరాడు కర్మేలు పర్వతం మీద.
ఎన్నాళ్ళు, హౌ లాంగ్ యూ ఆల్ట్ బిట్వీన్ టూ ఒపీనియన్స్, ఎన్నాళ్ళు మీరు రెండు తలంపుల మధ్యలో ఉంటారు? యెహోవా దేవుడైతే ఆయనను వెంబడించుడి. అప్పుడు బాయిలు అనే కనిచెర్లు చాలా మంది మేము దేవుడు నాడని రుజువుపరుస్తామని వచ్చారు. వారు వచ్చారు, కర్మేలు కొండ మీదకి వెళ్ళారు, బలిపీఠం కట్టారు. వారు ఆ బలిపీఠం మీదకి అగ్ని కురువబడాలని 450 మంది కట్టిన బలిపీఠం కొరకే ఉదయం నుండి సాయంకాలం దాకా వారి బయలుకు ప్రార్థన చేస్తూ వచ్చినారు. బైబిల్లో రాయబడింది, వారి బలిపీఠం మీద అగ్ని లేదు. అప్పుడు ఏలియా వచ్చి వారి దగ్గర అన్నాడు, మీ దేవుడు నిద్రపోతున్నాడేమో, మీ దేవుడు ఎక్కడైనా పని మీద వెళ్ళిపోయాడేమో, మీ దేవుడు మత్తులో ఉన్నాడేమో, ఇంకోసారి పిలవండి, ఇంకోసారి రమ్మని చెప్పండి, ఇంకోసారి అగ్ని తీసుకురమ్మని చెప్పండి. వారి బోధ, వారి పరిచర్య, వారి యొక్క ప్రయాస, వారి కార్యాల మీద అగ్ని లేదు. ఈ దినాన విశ్వాసైన వారు, నువ్వు సండే క్లాస్ పరిచర్య చేస్తున్నా, వంటగదిలో ఉన్నా, వాచ్ వారిలో ఉన్నా, సిస్టర్స్ మీటింగ్ తీసుకున్నా, పాటలు పాడుతున్నా, బోధ చేస్తున్నా, ఏ బోధ చేస్తున్నా, నీ బోధలో అగ్ని లేకపోతే యు ఆర్ నథింగ్ బట్ ద డిసైపుల్ ఆఫ్ బోల్. బయలు యొక్క ప్రవక్తలు కట్టిన బలిపీఠం మీదకి ఎలాగైతే అగ్ని కురవలేదో అలాంటి బలిపీఠాలు నువ్వు కడుతున్నావు. 450 మంది బలిపీఠాన్ని కడితే అగ్ని కురవలేదు. అయితే పక్కన ఏలియా ఉన్నాడు, ఒకే ఒక్కడు, కాకులు తిరిగిన ప్రవక్త, దేవుని చేత పిలువబడిన ప్రవక్త. తాను బలిపీఠం కట్టాడు, ఆ బలిపీఠం మీద మాంసం వచ్చినాడు, కందకంలో నీళ్లు పోయించినాడు, ఒక్కసారి మోకరించినాడు, దేవా నేను నీ సేవకుడినని, నీవు దేవుడు అయి ఉన్నావని ఈ దినాన ప్రజల మధ్యలో కనపరచుడి కొరకై నీ కార్యము నెరవేర్చుము. ఒక్కడు గట్టిన బలిపీఠాన్ని దేవుడు ఆధారం చేసుకుని పైనుండి అగ్ని రూపాన కిందికి దిగి వచ్చినట్లు సమూయేలు రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో మనం గమనించవచ్చు. ఫైర్ ఆన్ ద ఆల్టర్ ఆఫ్ ఎలీజా. ఏలియా బలిపీఠం మీద అగ్ని ఉంది, బయలు బలిపీఠం మీద అగ్ని లేదు. ఈ దినాల్లో ఎన్ని బలిపీఠాలు కడుతున్నాం? ఇంతమంది కట్టాం, 10 మంది, 20 మంది, 30 మంది, 100, 200, 300, 450 మంది బలిపీఠం కడితే అగ్ని లేకపోతే ఒక్కడు బలిపీఠం మీద అగ్నిని కురిపించాడు. దేవుడికి కావాల్సింది ఈ దినాల్లో బయలు ప్రవక్తలు 450 మంది కాదు. దేవుడికి కావాల్సింది సంఘములో ఏలియా లాంటి బలిపీఠం మీద అగ్ని కురిపించే పరిచారకులు కావాలని కోరుచున్నాడు. అప్పుడేం జరిగింది? యెహోవా దేవుడు, యెహోవా దేవుడు, యెహోవా దేవుడు అని కేకలేశారు. బయలు ప్రవక్తలందరినీ పట్టుకుని వారందరినీ చంపిన సంగతి దేవుని యొక్క వాక్యంలో గమనిస్తున్నాం. ఈ దినాల్లో మనం ప్రకటించినప్పుడు, మనం బోధించినప్పుడు, మనం తెలియచేయనప్పుడు ప్రజలు యెహోవా దేవుడు అంటున్నారా లేదా? ఈ బండ మీద నా సంఘమును కట్టేదను. మోకరించండి, ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభు నామమును బట్టి మీకు స్తోత్రములు. మీరు సిద్ధపరిచిన సంఘము కొరకాయ మీకు వందనములు. యెరూషలేమును మొట్టమొదట సంఘముగా మీరు మాదిరిగా మాకు చూపించినందుకు స్తోత్రాలు. సమాధానకరమైన సంఘముగా మేమును ఉండనట్లు సహాయం చేయండి. మేమును భక్తి కలిగిన సంఘముగా, ప్రత్యేకమైన సంఘముగా, ప్రార్థన చేసే సంఘముగా, సమాధానకరమైన సంఘముగా, పరిచర్య చేసే సంఘముగా ఉన్నట్లు కృప చూపించండి. మీ చేత కట్టబడినట్లు సహాయం చేయండి. మా బలిపీఠం మీద అగ్ని కురిపింప చేయండి. అనేక సార్లు మా బలిపీఠం మీద ఎన్ని రోజులు ప్రార్థించిన అగ్ని లేదు, ఎన్ని నెలలు పరిచర్య చేసిన అగ్ని లేదు, ఎన్ని సంవత్సరాలు పరిచర్య చేసిన అగ్ని లేదు. అందుకే క్రైస్తవేతలు ఈ బలిపీఠము, ఈ సంఘము, ఈ కుటుంబము, ఈ వ్యక్తి జీవితములో దేవుడు లేడు అన్నట్లుగా జీవిస్తూ ఉన్నాము. ఈ మధ్యాహ్నం మమ్మల్ని దర్శించుము. నీ వాక్యానికి విధేయత చూపించి నీకు లోబడినట్లు సహాయం చేయము. మమ్మను క్షమించి తిరిగి సమకూర్చుము, కట్టుము. ఏలియా వలె భూమి మీద బలిపీఠం మీద అగ్నిని కురిపించే వారిగా మమ్మల్ని చేయము.